మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 25 కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఈ ఫన్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. ముందు జడ్జెస్ కి హలో చెప్పేద్దాం. సునీత మేడం నమస్తే, వెల్కమ్ బ్యాక్. చంద్రబోస్ గారు స్వామి సర్, కిరవాణి గారు నమో నమః. మా వాద్య బృందానికి హాయ్ హలో బ్రదర్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి సీజన్ 25 కంటెస్టెంట్స్. గత వారం ఈ 14 మందిలో 7 లేడీస్ అందరూను జానకమ్మ గారి పాటలు మీకు ప్రజెంట్ చేశారు. ఇవాళ మిక్స్డ్గా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి తెలుగు సినిమాల నుంచి మాస్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. సో గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ 2 వారాలు అయిన తర్వాత ఈ 14 మందిలో ఎవరికైతే క్యూములేటివ్గా లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 12 మంది అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవుతూ బాగా పాడుకుంటూ ఫైనల్స్ చేరుకొని ప్రథమ స్థానం విజేతకు 20 లక్షల రూపాయలకు బహుమతిగా అందజేయనున్నారు. రన్నర్ అప్ కి 5 లక్షల రూపాయలకు బహుమతిగా అందజేయనున్నారు. మా ఈ పాడుతా తీయగా ఈ మాస్ పడుకోబోతున్న సందర్భంలో ఒక సర్ప్రైజ్ అందరికీ కూడా. ఫస్ట్ ప్రైజ్ ఇలాగ విన్ అవుతూ వచ్చిన వాళ్ళకి ఎంత? 20 లక్షల రూపాయలు. సెకండ్ ఎంత? 5 లక్షల రూపాయలు. అవి కాకుండా 3 ప్రైజులు ఉన్నాయి. సెకండ్ కాకుండా థర్డ్ వచ్చిన వాళ్ళకి 1 లాక్ రూపీస్. స్పాన్సర్ ఎవరు? స్పాన్సర్ నేనే. క్యా బాత్ హై. ఇది కాకుండా ఇంకా 2 ప్రైజులు ఉన్నాయి. సార్ 3 కాకుండా ఎవరో ఒకరికి నాకు ఇమ్మీడియట్గా పాట పాడే ఛాన్స్ వస్తుంది. ఇది కాక ఇంకొక ప్రైజ్ మిగిలిపోయింది. ఆ ప్రైజ్ ఏంటంటే అందులో ఈ పాట పాడిన వాళ్ళు కాకుండా ఒకళ్ళకి నా గాయని గాయకుల బ్యాచ్లో వాళ్ళని నేను జాయిన్ చేసుకుంటాను. 3 ప్రైజులు నా తరపున, ఒకటి క్యాష్, ఒకటి సోలో, ఒకటి గ్రూప్లో పాడడానికి అవకాశం. రెగ్యులర్ పర్ఫార్మెన్స్లో రెగ్యులర్ గ్రూప్లో నేను చేరబోతున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని మా చిన్నారులకు మీరు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా మీదట ఈ లిస్ట్లో ఎంఎం కిరవాణి గారిని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి ప్రతి ఎపిసోడ్ను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. బోస్ గారు మీరు చెప్పొచ్చు. అదే నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? అంటే కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు, ఎంతో మంది చూస్తారు, ఎప్పుడో ఇప్పుడు అవకాశం వస్తుందని చెప్పాను కదా. ఇవాళ ఈ మాస్ సాంగ్స్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ని పిలువబోయే ముందు నాకు నచ్చిన ఒక మంచి మాస్ సాంగ్ మీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ సో మచ్. కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకత్తు కెళ్ళ కోరింది ఇచ్చుకోవా. చేలోని సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా.
లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళిచ్చి మార్చుకోమంటావా కొలమ్మ గళ్ళ కోకే కాకత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలోని సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా కుండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే గుంటి కోనాలు సూటిగా కొంటె బాణాలు విసిరెలే సోకిన ఒళ్ళు కోకలు గళ్ళు పట్టని ఒళ్ళు వదలను చూపుకే సుళ్ళు తిరిగి నీ ఒళ్ళు కట్టుకోగిళ్ళు వదలకు కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో సందెవో షేపు చిందెవో వైపు అందే నీ సోకులే తనక దిన్న చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళిచ్చి మార్చుకోమంటావా కొలమ్మ కళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలు నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా థ్యాంక్ యూ సో వెరీ మచ్. నాకు నచ్చిన ఒక అద్భుతమైన మాస్ సాంగ్. ఇవాల్టి ఈ మాస్ సాంగ్స్ రౌండ్ లో మొదటి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి డి శ్రీనివాస్. జడ్జెస్ సాంగ్ అయిన తర్వాత తను ఒక స్టెప్ వేస్తాడండి, ఒక హుక్ స్టెప్, ఒక మాస్ సాంగ్ నుంచి. అది ఏ పార్ట్ నుంచి ఏ సినిమా అన్నది మీరు గెస్ట్ చేయాలి. మనం చెప్పగలిగితే నేను ఒక శ్రీనివాస్ గిఫ్ట్ ఇస్తాడు. నేనే గెస్ట్ చేయాలా చరణ్? ముగ్గురులో ఎవరు ఫస్ట్ గెస్ట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ సార్. బాగా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏ నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, ఈ అందం మడివైపోను చూడవే హాయ్.
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ హాయ్. దరనా. పా 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 మ బరి రి రి రి. సరి మ మరి సరి సరి మ మరి సరి మ ప ప మరి మ పై మ ప ప ని సా. నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే. ఏ నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే. నిడి విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే. సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే. చెయ్యి అంటే జిందగీ మొత్తం నరకమే హాయ్. ఈడు పీడైపోను చూడవే మేరే హాయ్. హలల్లా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ హాయ్. జడ్జెస్ ఓవర్ టు యూ. ధర్మిశెట్టి సార్ చక్కగా పడేవాయ్. థ్యాంక్ యూ సార్. కాకపోతే కొంచెం ఎంత శృతి మన కృష్ణ గారు ఇదంతా ఏనే ఉంది సార్ శంకర్ మాధవన్ గారు. మరి కొంచెం డల్ అయిందమ్మా నీ వాయిస్లో. శంకర మాధవన్ గారు ఏలో పాడితే నువ్వు బీకి వెళ్ళొచ్చు కదా. పాడేవాడిని సార్ నేను. ఇప్పుడు ఒకసారి బీలో కొట్టు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. వెరీ గుడ్. కాదు ఏమంటారు మీరు, నేను కాదంటారా? ఎనర్జీ ఎవిడెంట్గా తెలుస్తుంది ఎనర్జీ. మరి అలా చేయొచ్చు కదా. కాదమ్మా అలా ఉంటే అది కూడా అంతుంది మ్యాక్స్ కానీ సార్. అంటుందా? అంతుంది సార్. ఎక్కడుంది ఆలాపు పాడు. దరనా. పా పా ప మ పా పా మ బరి రి రి రి. సరి మ మరి సరి సరి మ మరి సరి మ ప ప మరి మ పని ని మ పని సా. వెరీ గుడ్. ఇదే నేనైతేనా ఇంకా బాగా పాడుండేవాడు నన్ను ఫీల్ అవుతున్నాడు. ఎవరు? స్వరా కీర్తన్. కరెక్టేనా? అనుకున్నావా లేదా? అలా అనుకున్నావా మనసులో? మరి చూసా. ఓకే వెరీ గుడ్. నేనేంటంటే చక్కగా పాడావు, మంచి ఓపెనింగ్ ఇచ్చావు. మాస్ సాంగ్స్ ఎపిసోడ్ కదా ఇది. సార్ 7 కంటెస్టెంట్లు పాడుతున్నారు కాబట్టి ఒక్కొక్క అయిన తర్వాత మాస్ సాంగ్ సంబంధించి ఒక్కొక్క ప్రశ్న నేను అడుగుతాను. ఒకసారి చరణ్ అడుగుతాను, ఒకసారి సింగర్ని అడుగుతాను, ఒకసారి ఆర్కెస్ట్రాని, ఒకసారి సునీత్ అని, ఇంకా 2 చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారికి అగ్రపీఠం, ఆయన 2 ప్రశ్నలు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని ఏమంటారు? ఇంకొకటి కామెంట్లు అయిపోయిన తర్వాత కామెంట్లు అయిన తర్వాత వాళ్ళ hook step కూడా. కామెంట్లు అయిన తర్వాత ఇంకో ముందర చెప్తున్నాను చరణ్, Okay. ఈ ఎపిసోడ్ అయ్యే లోపల నేను 2 మాస్ సాంగ్లు నేను పాడతాను. సరే ఇప్పుడు కామెంట్స్ అయిన తర్వాత ఫస్ట్ కామెంట్ అయిపోయింది. సార్. ధర్మిశెట్టి ఈ మధ్యన అందరూ పొగట్టడానికి ఇంగ్లీష్లో అంటున్నారు. జనరేషన్ మారిపోయే కొద్దీ కూడా భాష మారిపోతుంది. సార్. సో బట్ మనం వాళ్ళని ఫాలో అవ్వాలి కాబట్టి ధర్మిశెట్టి యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ బాగా పాడావు. అదే ఇప్పుడు మళ్ళీ ఆ స్కేల్ మార్చిన తర్వాత చాలా బాగా వచ్చింది. సార్. శంకర్ మాధవన్ గారి పాటను కైలాష్ ఖేర్ గారి పాడితే ఎలా ఉంటుందో అలా పాడు. అంత బాగా పాడావు. ఎప్పుడు నీతో ఒకటే ఒక సమస్య ఏంటంటే పల్లవిలో 2 పంక్తులు నువ్వు ఇంతకుముందు కూడా చెప్పాను, పల్లవి కొంచెం నీరసంగా ఉంటుంది. అది ఒక్కటి సరి చూసుకోవాలి. ఎందుకంటే మరి అంటే ప్రారంభం కదా,
ఆ ప్రారంభం అనేది మనకు అందంగా, అద్భుతంగా ఉంటే గనక ఆ పాట మీద ఆ ప్రభావం అదే చూపిస్తుంది. సార్. అది ఒక్కసారి దాన్ని ఎప్పుడు సరిచూసుకోవాలి నువ్వు. అంత బాగుంది. మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, మ్యామ్, నీకు స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ కొంచెం భయపడ్డాను, బట్ ఇప్పుడైతే లేదు మేడం. అసలు ఎప్పుడు పాడినా నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఎప్పుడు స్టేజ్ మీద పాడాలన్నా కూడా ఆ ఫస్ట్ సాంగ్ అంటే సెటిల్ అయ్యేంత వరకు కొంచెం ఆ బెరుకు అనేది ఉంటుంది. అదేమన్నా కవర్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తావేమో అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఒక సిన్సియర్ సజెషన్ ఏంటంటే శ్రీనివాస్, నువ్వు లాస్ట్ ఒక లైన్ పాడిన తర్వాత ఆ ఫేడ్ అవుట్ వస్తుంది కదా, సస్టైన్స్, మైక్ ఎందుకో ఇంత దూరంగా పెట్టేసి ఇలా, అది స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి బాగా అలవాటు. బట్ యు నో వాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది పనికిరాదు. ఓకే మ్యామ్. దాట్ ఈస్ డిఫరెంట్. కానీ అది ఎప్పుడు ఫినిషింగ్ అంతా ఫేడ్ అవుట్ అయిపోతుంది టోటలీ. దానికి కూడా ఇవ్వాల్సిన వెయిట్ ఇవ్వాలి. షూర్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుంటాను మేడం. ప్లీజ్. యా షూర్. నీ గాత్రధర్మం వేరు. సార్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వారు ఏది చెప్పారో ఎగ్జాక్ట్లీ నేను అదే ఫీల్ అయ్యాను. సో ఈసారి ఈ పాట ఇంకెక్కడన్నా ప్రజెంట్ చేసేటప్పుడు యూ జస్ట్ బీ లిటిల్ మోర్ కేర్ఫుల్. అండ్ సస్టైన్స్ మాత్రం ఈ ఒక్క పాటకే కాదు, ప్రతి పాటకి అప్లికబుల్. షూర్ మ్యామ్. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ముందు ఆ హుక్ స్టెప్ చేద్దామా లేకపోతే క్వశ్చన్కి వెళ్ళిపోదాం? హుక్ హుక్. మేడం మీకు తెలుసా? తెలుసు. ఓకే, చంద్రబోస్ గారు మీరు చెప్పండి. ఇదేంటి? చిన్నగా 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 అది కాదు, కన్నులు విప్పిన నాకు తెలుసు. కాదు సార్. సార్ ఫెంటాస్టిక్లీ రాంగ్. కీరవాణి గారు ట్రై చేస్తారట. నాకు తెలుసు. చేతులు ఎత్తి కీరవాణి గారు 2 చేతులు ఎత్తి. అంటే సమాధానం తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తమన్నావు కదా, ఇది నేనేమి చేయలేకపోతున్నాను చేతులు సునీత గారు ట్రై చేయండి. ఎక్కడే వసంతాల కేళి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ మేడం. ఎస్. ఇప్పుడు మ్యూజిక్ తో వేస్తావట. సార్ we're ready for you, సార్. మాస్ సాంగ్స్ సంబంధించిన ఎపిసోడ్లో మాస్ సాంగ్ సంబంధించిన ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చంద్రబోస్ గారిని. చంద్రబోస్ గారు ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఏదో ఒక సిట్టింగ్లో నేను మన ఫ్రెండ్ అనంత్ శ్రీరామ్ గారు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా అనంత్ శ్రీరాము ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఏంటంటే ఒక హిట్ సాంగ్ కానీ మాస్ సాంగ్ కానీ దాని గ్రామర్ హై పిచ్లో ఉండాలి, అది ప్రాథమిక లక్షణం. అది హై పిచ్లో ఉంటేనే అది సూపర్ హిట్ అవుద్ది అని ప్రపోజ్ చేశాడు. దానికి ఎగ్జాంపుల్గా తను ఏం చెప్పాడంటే, అప్పుడో ఇప్పుడో పాట ఉంది బొమ్మరిల్లో, అది లో స్థితిలో పాడండి అన్నాడు. ధర్మిశెట్టి లోలో ఆ పాట తెలుసా నీకు? అప్పుడో అది లోలో పాడు, బాగా లోలో బేస్లో పాడు. అప్పుడు ఇప్పుడు కలగన్నానే చలి. అలా అంటే చూడండి ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు బాగా హైలో పాడు. ఎప్పుడో కలగన్నానే చలి. ఇది అనంత శ్రీరాము ఆర్గ్యుమెంట్. నేను కొంచెం కంగు తిని అనంత శ్రీరామ్ చెప్పిన దాంట్లో నిజం ఉందేమో అని చాలాసేపు నమ్మకంగా కొంచెం అనుకుని, కానీ అనంత శ్రీరామ్ గారు హ్యారిస్ జయరాజ్ పాట ఏదో ఉంది మనోహర్ అనే పాట, అది స్టార్టింగే లోలో స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కిందకి వెళ్తా అది, కానీ అది సూపర్ హిట్ అయింది కదా, మరి దీనికి ఏమంటారు అని అడిగాను. బట్ మా ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నా మీ ఉద్దేశం ఏంటంటే, ఒక మాస్ సాంగ్ చేయాలంటే కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇప్పుడు హై పిచ్, లో పిచ్ అనేది చెల్లుబాటు కాదని తేలిపోయింది మనోహర తోటి. అప్పుడప్పుడు హైలో ఉంది, మనోహర లోలో ఉంది. కాబట్టి హై పిచ్, లో పిచ్ ఇంకొక ఎగ్జాంపుల్, మీ పాట కూడా అంటావు కూడా అది హై పిచ్ కాదు. ఒకటి ఏంటంటే మాస్ అంటే సమూహం, ఎక్కువ గుంపుని, ఎక్కువ మందిని ఆకట్టుకునే పాట. అది హైలో ఉండొచ్చు, లోలో ఉండొచ్చు. దాంట్లో బాణి ఎలా అయినా ఉండొచ్చు, అది స్పీడ్ అయినా ఉండొచ్చు, స్లో అయినా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు, వేగంగా ఉండొచ్చు. కాకపోతే ఆ బాణి అందరిని ఆకట్టుకునేలా ఉండాలి. బాణీలోని సాహిత్యం అందరి హృదయాన్ని చూరగొనేలాగా ఉంటేనే అది మాస్ అంటే ఎక్కువ మందిని ఆకర్షించే పాట అవుతుంది. అంతే తప్ప ఇదంటూ కొలమానం కానీ ఎలాంటి కొలబద్ద కానీ దానికి లేదని నా ఉద్దేశం.
ఎలాంటి పాట అయినా సరే మనసు పెట్టి రాస్తే, మనసు పెట్టి చేస్తే, మనసు పెట్టి పాడితే అందరి మనసులు ఆకట్టుకుంటుంది. అంతే అంతే. అంటే మాస్ అంటే సంఖ్యాబలం కాబట్టి. మాస్ అంటే 2 సంఖ్యాబలం ఒకటి ఉంది, మాస్ అంటే ఇంకోటి సైన్స్లో ద్రవ్యరాశి అని ఒక అర్థం ఉంది. అంటే బరువు, ఆ పాటలోని బరువు, భావాలు కావచ్చు, బాణిలోని బరువు కావచ్చు, పాడేప్పుడు కావచ్చు, ఆ భావ ప్రకటనలోని బరువు, ఆ భారం కూడా ఉంటేనే అది అందరినీ చేరుతుంది. అందరిని అయితే ఆకట్టుకుంటుంది. నమో వెంకటేశ అన్నది సూపర్ హిట్ కాబట్టి అది మాస్ సాంగ్ అంటారు. అది అతిపెద్ద మాసు. అన్నిట్లో కల్లా మీరు ఒకసారి చెప్పారు, ఒకసారి ఏంటంటే నాకు ఇంకా గుర్తుంది, మాస్ అంటే మీ పాటలు అన్నిట్లో కల్లా మాస్ సాంగ్ నా దృష్టిలో తెలుసా మనసా, ఇది చాలా పెద్ద మాస్ అని మీరు ఒక సందర్భంలో చెప్పారు. అది నేను నమ్మాను, అది నిజం కూడా. సమాధానం మీకు నచ్చితే మాకు బహుమతి ఇవ్వచ్చు కదా సార్. నాకు సమాధానం నచ్చింది కాబట్టి, చక్కగా చెప్పారు కాబట్టి, నా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ మీరు రాసి పెట్టండి, అదే మీకు బహుమతి. వెల్ డన్, ద బెస్ట్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రణీత. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక, పాపిడి బిళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. కేవ్ కేక నా ఊరంతా కేవ్ కేక, ఇసరులాగా మరుగుతుంది ఒంట్లో కారం, పెసలు మీసులు ఎక్కుంటది నాతో బెరం. నా ఈడు కొత్తిమీర నా సూపు కోడి కూర, నువ్వు రాక రాక విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక, కేవ్ కేక నీ తస్సదిగా కేవ్ కేక. నా అన్నమ్మో బ్యాంకు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట. కేవ్ కేక నీ సోకు మాట కేవ్ కేక, నా బుగ్గలోని మెరుపులతో అక్కి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగేసి. కేవ్ కేక నీ దొంపదగా కేవ్ కేక, నా టూరింగ్ పాకేసి రిబ్బన్ కట్టు, నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు. చూసారు ట్రైలరు, ఇక చూస్తే ఫుల్ పిక్చరు, మీ ఒంటి నిండా చిచ్చు రేగి పిచ్చెక్కి పెడతారు. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక, కేవ్ కేక నీ తస్సదియా కేవ్ కేక. యహ హయ యహ 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 హయ యహ యహ యహ. హే ఒత్త సిల్క్ గుట్టల్లే గల్పు సంటు బుట్టల్లే జలకులిచ్చు నీ జలుగుల్లే. అబ్బో కేవ్ కేక ఓ రక్తాలు కేవ్ కేక, వేడి వేడి లట్టల్లే డబుల్ కాటు పెట్టల్లే భాటమైన బొట్టింపులే. కేవ్ కేక ఓ రక్తాలు కేక, జోరు మీద గుర్రాలు నీ పూపులే, ఊరువాడ పందాలు నీ సొంపులే. నే పట్టుకుంటే లాఠీ పడలేడు ఎవడు పోటీ, ఓ గోలి తోడ తాగి నీతో గొల్లు మంటూ పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ 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 కేక, కేవ్ కేక నీ తస్సదియా కేవ్ 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 కేక.
quer o que ca quer o que ca quer o quer o que ca quer o que ca quer o que ca quer o quer o que ca quer o que ca quer o que ca quer o quer o que ca quer o que ca quer o que ca quer o quer o que ఇది ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ లాగా ఉంది. ఎందుకంటే నీ దగ్గర నుంచి నీ వాయిస్ కల్చర్‌కి నువ్వు ఇంత అరుపు, ఆ! ఈ కెవ్వు కేక పాడతావని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదొక సర్ప్రైజ్. అండ్ పాడడమే కాకుండా చాలా కాన్ఫిడెంట్‌గా పాడావు. అండ్ ఆల్సో యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా పాడావమ్మా. ఎంత ఎనర్జీ ఎంత వచ్చిందంటే మధ్యలో శృతి ఆక్టేవ్ మార్చావా? లేదు సార్. అది కాదు, అనుపల్లవి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోలో తీసుకున్నావా? అంటే ఒరిజినల్లో అలాగే అలాగే ఉందా? ఓకే. అంటే అది శృతి అందక మళ్ళీ ఆక్టేవ్లోకి వెళ్ళావేమో అనుకున్నాను. చాలా ఎనర్జెటిక్గా పాడావు. మంచి వాయిస్ కూడా మంచి దృఢంగా ఉంది. ఆల్ ది బెస్ట్. చక్కగా పాడు. థ్యాంక్ యూ సార్. ప్రణీత బాగా పాడావు, చాలా బాగా పాడావు. అంటే కేక్ అనేది 2 సందర్భాల్లో పెడతారు. ఒకటి ఆనందంతో పెట్టే కేక, రెండోది భయంతో పెట్టే కేక. నువ్వు 80% ఆనందంతో పెట్టినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. హుక్ ఎస్ సార్. రెడీయా? ఇప్పుడు నేను వేయబోయే హుక్ స్టెప్ ఓన్లీ మీరే గెస్ట్ చేయాలి సార్. ఓన్లీయా? నేను పాస్ చేయొచ్చా మిగతా జడ్జెస్కి? ఫస్ట్ మీరే చెప్పడానికి ట్రై చేయండి సార్. ట్రై చేద్దాం. రెడీ? ఓకే. సామి సామినా? రాను రానంటూనే చిన్నదో. అదే సార్. ఇప్పుడు అర్థమైంది కాబట్టి అర్థమైనట్టుగా చెయ్యి. నా గిఫ్ట్ ఏది? నీ మీదే చరణ్, నీ పాట నీ గురించే వేసినట్టు అయింది. నాకు రాదన్నావు కదా ఇవన్నీ. రాదు రాదంటూనే పిల్లడో. ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయనా? ఓపెన్ చేయకముందు అందులో ఏముందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉండే చాలా చేస్తుంది. మరి ఇందాక సునీత గారికి వచ్చినప్పుడు మీరేమీ అడగలేదే? అడిగాను నిజంగా గిఫ్ట్ ఉందని అడిగాను. అయిపోయాడా? ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రణీతనే గీసిన బొమ్మ. ఈ కార్లో పెట్టుకుంటారా మేడం ఫ్రంట్లో? యా, క్యా బాత్ హై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సునీత, సార్? నెక్స్ట్ ప్రశ్న నీకేంటంటే మాస్ సాంగ్ సంబంధించింది. సార్, నీ కెరీర్లో మొత్తం నీ లైఫ్లో నువ్వు పాడిన పలన్నిటిలోకి దీన్ని నేను బెస్ట్ మాస్ సాంగ్ అని నేను పిలుస్తానండి అని నీకు అనిపించే పాట ఒకసారి పల్ల వరకు అక్కడే కూర్చుని నువ్వు మైక్లో చెప్తే నేను వింటా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. అకార్డింగ్ టు చంద్రబోస్ గారి థీరీ మంచి మాస్ సాంగ్ కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎవరిని అంటే మిగతా పాటలు పాడబోయే కంటెస్టెంట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను పాడిన పాట ఇందాకటి అదొక చాలా ఒక గోడ మీద పిల్లి లాంటి పాట సార్. కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ. నా గోడ మీద పిల్లి అంటే నచ్చింది పాటను పట్టుకుని.
మేడం మీరు పాడింది మాసే మేడం. లేదు లేదు, అది అందరికీ ప్రజాదరణ పొందినటువంటి పాట. ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఏవైనా సరే నా దృష్టిలో మాస్ పాటలు అని చెప్పడం నా ఉద్దేశం అంతే. ఏదైనా ఇది మాస్ సాంగ్స్ పాడుకునే ఎపిసోడ్ కాకుండా మాస్ సాంగ్స్ మీద ఒక సీరియస్ డిస్కషన్ పెట్టే ఎపిసోడ్ అయిపోయింది. ప్రణతి అద్భుతమైన గిఫ్ట్ కోసం థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ కార్తికేయ. బ్రదర్ ఆపమ్మ, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. పంటూ గానికి 22 బస్తీలో మస్తు కట్అవుట్ పచ్చగాండ్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కేసాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు సందుల మందు కోసం ఎతుక్కుతాంటే రూటు సిల్కు షీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చరో ఏమందమ్మామ జింక లెక్క దుంకుతుంటేరో ఆ సందమామ జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావా. రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో. ఏ తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే అరే ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే అరే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాంటే. నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు ఎంటాబడి వస్తున్న నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తావే ఎంతకురమా. రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా తీసిందిరో రాములో నా పానం తీసిందిరో. కిరణ్ గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. కార్తికేయ నమస్తే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో దుమ్ము మచ్ దుమ్ము దులిపావు మొత్తం. ఈ పాట పాడింది ఎవరు? సార్. అనురాగ్ కుల్కర్ణి గారు, మంగ్లీ గారు. ఇద్దరు ఇద్దరు కూడా పెట్టింది పేరు కదా మాస్కి. సో వాళ్ళని మించిలా పాడావు నువ్వు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.
అట్లాగే మన వాద్య బృందం సహకారం కూడా తీసి పాడేలాంటిది. ఆ కాన్స్టెంట్ బీటు చక్కగా ఉంది. నువ్వు నా మాటల మీద నమ్మకం ఉంచినట్టు అనిపించట్లేదు. థ్యాంక్ యూ. అనుమానంగా చూస్తానంటే నాకేసి. లేదు సార్. కరెక్టా నేను చెప్పింది? అనుమానంగా చూస్తున్నాడుగా. అది వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారంటే నేను అది కరెక్ట్ అని అర్థం. కరెక్ట్. అంటే సార్ మీ దగ్గర నుంచి ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది చెప్తూ ఉంటారు విషయం. సో ఏదో అంటే తిరకాసుగా మాట్లాడతానని నేను అన్నాను. నన్ను చక్కగా పాడావు, ఏం వెయిట్ చేయదులే, అదే చక్కగా పాడావు. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. ధన్యవాదాలు సార్. చంద్రబోస్ గారు. కార్తికేయ చాలా బాగా పాడావు. మామూలుగా ఒక పాట చాలా బాగా ప్రజాదరణ పొందిన పాట, ఇది విజయవంతమైన పాట. ఒక పాట విజయవంతం అవ్వాలంటే సగభాగం సంగీతం, సగభాగం సాహిత్యం ఖచ్చితంగా. ఈ రెండింటి మేళవింపు గాత్రం నుంచి రావాలి. మామూలుగా 50% సాహిత్యం, 50% సంగీతానికి అయితే ఈ పాటలో ఇంకొక 10% ఎక్కువ ఇస్తాను నేను సాహిత్యానికి. అంత మంచి సాహిత్యం ఉంది ఇందులో. జుమ్కీ జారి చిక్కుకుంది నా దిల్లుకు మామ, ఆ పువ్వుల అంగీ వేస్తుంటే గుండీ నువ్వై పూసావు అన్నది మాత్రం అత్యద్భుతమైన కవితాత్మకమైన పంక్తి. అది పువ్వుల అంగీ వేస్తే గుండీ నువ్వై పూసావు అన్నది చాలా గొప్ప భావచిత్రం అది. అట్లాగే సరదాగా ఇంటి ముందు లైట్ మినుకుమంటుంటే నువ్వు కన్ను కొట్టినట్టుగా ఉంది. అట్లాగే చీర చెంగు తలుపు చాటుకు చిక్కుకుంటే నువ్వు లాగినట్టుగా ఉంది. ఇవన్నీ వినూత్నమైన నవీనమైన భావాలు అత్యద్భుతంగా పలికించాడు తమ్ముడు శ్యామ్ కాసర్ల. తనకి మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వు బాగా పాడావు. ఇంకా ఒకటి ఏంటంటే నాకు చిన్న అసంతృప్తి ఉంది. చెప్పొచ్చా? చెప్పండి సార్. రాముల నా ప్రాణం తీసిందరో నా నాగం చేసిందరో ఇంకా అందంగా పాడవచ్చు అనిరుద్ధ్. ఒకసారి నువ్వు తర్వాత టెలికాస్ట్ అయినాక అనిరుద్ధ అని మేము అనుకుంటానులే ముద్దుగా. కార్తికేయ టెలికాస్ట్ అయ్యాక చూసుకో, రాములో ఆ 2 చోట్ల ఇంకా అందంగా పాడవచ్చు. అక్కడ చిన్న లోటుగా అనిపించింది నాకు అది ఒక్క చోట. ఓకే సార్, ధన్యవాదాలు. చాలా నచ్చింది నాకైతే థ్యాంక్ యూ నీ మ్యామ్. పర్ఫార్మెన్స్. అంటే ప్రతి పాటని ఆ పాట ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అలాగే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. అంటే చాలా రకాలైనటువంటి భావాలు నీ గొంతులో పలికేటటువంటి అవకాశం ఉన్నది. అండ్ అందరూ వీఆర్ నాట్ బ్లెస్డ్. అంటే నా గాత్ర ధర్మాన్ని బట్టి, అంటే దట్స్ మై ఫీలింగ్, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నేను ఒక కెవ్వు కేక లాంటి పాట పాడలేను నేను. దట్స్ మై ఫీలింగ్ అండ్ ఆల్సో ఐ నెవర్ ట్రైడ్. సో కొంతమంది గాత్ర ధర్మాలకి కొన్ని పాటలే సూట్ అవుతాయి, నాకు మెలడీయే సూట్ అవుతుందేమో, ఆర్ ఇంకొంచెం ఏమన్నా దానికి మించి ట్రై చేయొచ్చు. కానీ నేను కెవ్వు కేక ఊహించలేను నా గొంతులో. దట్స్ మై ఫీలింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, నువ్వు మాస్ పాట అంతే బాగా పాడుతున్నావు, దానికి కావాల్సిన ఎనర్జీ ఉంది, ఒక క్లాసికల్ బాగా పాడుతున్నావు. సో నీ వాయిస్ కల్చర్లో చాలా గమ్మత్తుంది, అన్ని రకాలు పాడగలిగినటువంటి ఒక వరం ఉంది నీకు. సో బాగా ధన్యవాదాలు. వినియోగించుకున్నాను. ఐ థరలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఒక హుక్ స్టెప్ ఉంది సార్, ఇప్పుడు చేయబోతుంది. అండ్ గిఫ్ట్ కూడా. అయ్యో, నేను అసలు ఎదురు చూడలేదు రాదా ఆ విషయం. ఓ మై గాడ్, ఎలా దీని గురించి ఎలా ఆలోచించావు? మాస్ సాంగ్ అంటే ఒక స్టెప్ వేయాలనుకున్నావా? ఒక హుక్ స్టెప్ సార్, ఇది కొద్దిగా కష్టమనే చెప్పాలి. నాకు నీ సింగింగ్ మీద చాలా నమ్మకం ఉంది, కానీ ఈ సాంగ్ తర్వాత నీ స్టెప్పులు చూశాను, నాకేదో డౌటే. కానీ ప్రొసీడ్. చంద్రబోస్ గారు చెయ్యి ఎత్తారు. సంతోషం అదా? కాదు సార్, కాదా? ఒక హింట్ ఇస్తాను సార్. కొద్దిగా లేటెస్ట్ సినిమా అనేది. ఏ ప్రభాస్ కల్కి సినిమాలోది. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఆ లైన్ పాడండి. తెలీదు. టక్కర Correct, sir, correct. వచ్చేసిన గిఫ్ట్ ఇచ్చేసాను. అయినా ఈ ఆన్సర్ కరెక్టే నేను చెప్పానా? నేనే కదా ఫైనల్గా చెప్పాలి, అథారిటీ నేనే కదా. ఆ గిఫ్ట్ తీసుకునేట్రా. ఆ 25 సైన్ ఇలా యూటర్న్ కొట్టు. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్న ఆశ్చర్యమే నింగికి. చెప్పింది చేయకపోతే మార్కులు పడవు నాన్న. సరే ఓకే, మార్కులు ఇద్దాంలే. రాజ్ బ్రో, బ్రో, ఆస్కార్ తర్వాత నన్ను మరింత ఆనందానికి గురి చేసింది గిఫ్టే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ప్రశ్న నెక్స్ట్ మన సింగర్లకి, కంటెస్టెంట్లకి
ఏమా మీరు ఈ సినిమా పాటలతో పాటు మీరు సంగీత విద్య నేర్చుకునే క్రమంలో మీ రెస్పెక్టివ్ గురువుల దగ్గర మీరు కృతులు, వర్ణాలు, కీర్తనలు నేర్చుకున్నారు కదా, వాటిల్లో ఆ కృతుల్లో కానీ కీర్తనల్లో కానీ మాస్ సాంగ్ ఏదైనా ఉందా? ఎవరైనా పాడగలరా? లేదంటే లేదని చెప్పండి. ఐ థింక్ గాయత్రికి ఉందనుకుంటా తన దగ్గర ఒక పాట. గాయత్రి అంటే త్యాగరాజస్వామి వారు రచించినటువంటి పంచరత్న కీర్తనల్లో ఎందరో మహానుభావులు అనేటటువంటిది ఎక్కువ ప్రజాదరణ పొందింది కాబట్టి పొందినటువంటిది. అందుకని దాన్ని మాస్ అంటావా? Yes, sir. సరే, నేను ఒకటి పాడతాను, నువ్వు అది మాస కాదు నువ్వు చెప్పమ్మా. Okay, కూర్చో. sir. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా. తెలుసా ఈ పాట? నీ నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవా రెవరురా. ఇది మాస్ సాంగ్ అని ఎందుకు భావిస్తానంటే ఇది స్వరపరిచిన రాగం ఖమాస్, అందుకని ఖమాస్లో మాస్ ఉంది కాబట్టి నేను మీరు ఈ కార్యక్రమంలో ఉంటారు, నిజంగా చాలా ఎన్లైట్నింగ్గా ఉంది సార్. నిజంగా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఇంకా ఆ మాట తర్వాత ఇంకెవరు స్తంభించిపోయారు అనమాట పిల్లలందరూ. అందువల్ల వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి రేపు ఎపిసోడ్లో మిగిలిన సింగర్స్ పాడబోతున్నారు. అంతవరకు గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా